గుడ్ ఈవినింగ్ అండి. కరెంటు విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నదానికి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి తేడా. సాగర్లో నీళ్ళు ఉంటే ఇప్పుడు ఒక తడన్నా ఇవ్వాలి కదా నీళ్ళు. నేను ఇవ్వను, వేసవ కాలానికి తాగునీటికి కావాలి, నేను ఎప్పుడో చచ్చిపోతాను, అప్పటి వరకు నాకు ఆహారం ఉండాలి, నేను ప్యాక్ చేసుకుంటానంటే నడుతుందండి? రైతు కూడా నేను మొత్తం అందరు రైతులు కలిసి మొత్తం అంత పంటలన్నీ ఆపేసి మేము వెయ్యము, ఈ ఈ సంవత్సరం వెయ్యము, ఇంకో 10 ఏళ్ళు అడుక్కు తినండి అని చెప్పి దేశం మొత్తం రైతులు స్ట్రైక్ చేస్తే ఏం చేస్తారు? నీకు కాలువ మరమ్మతులు చేయించాలి, అవన్నీ చేయాలి. నువ్వు సింగూరులో కాలువ లీకేజ్ ఉన్నప్పుడు ఏం చేశా? ఒట్టిగా ఉన్నప్పుడేమో గాడిదలు కాశారు, ఇప్పుడేమో నీళ్లు ఉన్నప్పుడు లీకేజ్ అవుతూ ఉంటే ఏడుంటాయి నీళ్లు? ఇప్పుడు వర్షం నీళ్ళు అనేది పొదుపుగా జాగ్రత్తగా చేసుకోరా? మరి ఏపీలో ఎలా చేసుకుంటున్నారండి? వాళ్ళు చూడండి ఎంత శుభ్రంగా చేసుకుంటున్నాడు సిబిఎన్. ఇప్పుడు ఒక్క తడన్న ఇచ్చావా? దాదాపు 3 పంట వేసి 60 రోజులు అయిపోయింది. ఇప్పుడు అందరికీ లేటుగా వేసారు. కనీసం ఒక్క తడాన్ని ఎత్తే కాలువ అందరికీ పంటలకి ఊపిరి ఉంటుంది కదా. ఎవడేమన్నాడు వరి, నేనేమన్నానా? మరి వరి అందరూ మానేస్తారు. నువ్వు తినకుండా ఉండే మానేసేది. ఈ మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ తినకుండా మానేసి ఒట్టి మట్టిదేనండి. అక్కడ కొంచెమన్నా ఏదన్నా ఉండాలండి. కనీసం బీఆర్ఎస్ టైంలో నీళ్లు ఎంత కరువు వచ్చినా ఎప్పుడు రాలేదు, కానీ కరువు వస్తుంది ఆ టైంలో మొత్తం చెరువులు కుంటల్లో నీళ్ళు నింపేశారు, ఎక్కడికక్కడ జాగ్రత్తగా నింపారు. అవి తడులు మాత్రం నారుమడికి నాటికి అన్నిటికీ ఎప్పటికప్పుడు ఎండకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు నీళ్లు ఇస్తూనే పోయారు. నిజాం సాగర్ కింద ప్రాజెక్టు కింద ఏ రోజు ఎండలేదు, ఈ రోజు ఎండింది. ఎప్పుడు ఎల్ఎన్ఓ వల్ల ఎండిందంటే ఎల్ఎన్ఓ వల్ల పోయింది. మరి వర్షాలు పడ్డాయి, ఖమ్మం పడ్డది, భద్రాచలం పడ్డది, అన్ని సార్లు వాన పడ్డాయి. మరి వాటర్ మరి ఆ వాటర్ నిజాం సాగర్లో ఉన్నాయి అంటే మీరేం చేస్తున్నారు? వర్షం పడితే ఆ గేట్లు ఎత్తేయాలి, అవి ఫుల్ అయిపోయింది అంటే మొత్తం 2 ఒకేసారి కాలువ వదులుతున్నారు, ఇది చేస్తున్నారు. ఈ గళ్ళు తెగి పొలాలు నాశనం అవుతున్నాయి. కనీసం ఇప్పుడు ఒక తడి ఇప్పుడు ఒక తడిని ఎత్తే పంట వెళ్ళిపోతుంది కదా. ఏం లేదు, ఈసారి పంటలు పండితే ఎక్కడ ధాన్యం ఎక్కడ స్టాక్ ఉంటుందో అది ఎక్కడ మళ్ళీ బోనస్ ఇవ్వాల్సి వస్తుంది.